గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కలకలాడిన వందలాది చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకొని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతి చెరువును ఆక్రమించి ప్లాట్లుగా మార్చేసి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు శిఖం భూములు ఆక్రమించి విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇలాంటి వారి పట్ల గత ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించింది అన్న ఆరోపణలు రావడంతో మరింత రెచ్చిపోయారు. కబ్జాలతో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వరకు వందలాది చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా ఏర్పాటు చేసి కబ్జాలపై కొరడా ఝలిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువుల ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝలిపిస్తోంది. నగరంలోని అన్ని చెరువులను పరిశీలిస్తోంది హైడ్రా. చెరువుల పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు హైడ్రా అధికారులు. అమీన్పూర్ చెరువు కబ్జాకు గురైనట్టుగా ఇప్పటికే గుర్తించారు. బయోడైవర్సిటీగా అమీన్పూర్ చెరువుకు పేరుంది. అమీన్పూర్ చెరువు సమీపంలో వివిధ రకాల పక్షులు, జంతువులు ఉన్నట్టు గుర్తించారు. అయితే చెరువు కబ్జా కావడంతో జీవ వైవిధ్యానికి ఆటంకం కలిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ శివార్లోని బయోడైవర్సిటీగా పేరున్న అమీన్పూర్ చెరువు కబ్జాకు గురైంది. వందల ఎకరాలున్న చెరువు కబ్జాదారుల కోరుల్లో చిక్కి రోజు రోజుకు కుచించుకుపోయింది. దాదాపు 100 ఎకరాలకు పైగా కబ్జాకు గురి కావడంతో వర్షాకాలంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.